యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట మీ అందరికి శుభములు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, విశ్వాసాన్ని ఇంకా ఎక్కువగా బలపడాలని నా ప్రార్థన. దయచేసి ఈ యొక్క వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా వినండి. దయచేసి వినండి, మధ్యలో ఆపేయకండి. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే, దేవుని దగ్గర నుండి దూరంగా చేయాలనే ఒక ప్లాన్ చేస్తున్న సైతాను యొక్క ట్రిక్స్ గురించి చెప్పాలి. దేవుడు యొక్క రక్షణ అనేది ఎందుకు రక్షించాలి, రక్షణ అనేటువంటి యొక్క సబ్జెక్ట్ని మీకు చెప్తున్నాను. రక్షణ అంటే ఏంటి, రక్షింపబడడం అంటే ఏంటి, అసలు రక్షించడం దేనికి అనేది మీకు చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ తోటి ఒక వాక్యాన్ని స్టార్ట్ చేస్తాను. www మన నెట్లో వచ్చేటటువంటి ఈ యొక్క నెట్కి సంబంధించిన ఈ యొక్క www ఒక కోడ్లో ఏంటి, దాని యొక్క అబ్రివేషన్ ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్. దీని యొక్క మీనింగ్ చాలామందికి తెలుసో తెలీదు, కానీ దీని యొక్క మీనింగ్ నేను స్టడీ చేస్తుంటే దాని మీనింగ్ ఏమని వచ్చిందంటే, వరల్డ్ అంటే ప్రపంచం, వైడ్ అంటే ప్రపంచం అంతా, వెబ్ అంటే వెబ్ మీనింగ్ ఏంటంటే ఒక సాలెపురుగు, అంటే ఒక స్పైడర్. ఇంగ్లీష్లో స్పైడర్ అంటారు, తెలుగులో పురుగు అంటారు. మీరు ఎప్పుడన్నా ఈ నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానల్స్ చూసినప్పుడు పెద్ద పెద్ద సాలెపురుగులు, పెద్ద పురుగులు ఆ సాలెపురుగులు పడి ఆ స్పైడర్కి ఆహారంగా అయిపోతున్నాం. ఇప్పుడు మనం కూడా ఒక వరల్డ్ వైడ్ వెబ్లో ఇరుక్కున్నాం, ఆ వెబ్లో పడ్డాం, వెబ్లో ఉన్నాం. ఓకే, ఎలాగా ఇందులో పడ్డాము అంటే, నేను మొన్న పోయిన వాక్యాన్ని మీకు ఒక మాట చెప్పాను. ఏంటంటే, ఇది నిజమా అని ఒక ప్రశ్నతోటి హవ్వని పడగొట్టేసింది. ఎవరు? సైతాను. సైతాను హవ్వని పడగొట్టడము, హవ్వ చెప్పిన మాటలకి ఆడం పడిపోవడము, అందరం మొత్తం మానవ ప్రపంచం అంతా సైతానికి పడిపోయింది. అంటే ఆ మాటలకు నమ్మి పడిపోయింది. సైతాను యొక్క ప్లాన్స్ ఏంటంటే దేవునికి దూరంగా చేయడమే. దేవుని నుండి ఏ విధంగా దూరం చెయ్యాలనేటటువంటి ప్లాన్స్ సైతానికి బాగా తెలుసు. ఆ ట్రిక్స్, ఏ ట్రిక్ వాడితే వాడు దేవుడికి దూరం అవుతాడు, ఏ ప్లాన్ చేస్తే వాడు దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ రాకుండా ఉంటాడు, అటువంటివన్నిటినీ సైతాను మనకి ఇస్తూ ఉంటుంది, మన మీద ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఆ ప్లాన్ వేసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దేవుడికి దూరంగా చేస్తుంది. ఎట్ ప్రజెంట్ అంటే ఇప్పటి పరిస్థితుల్లో దేవుడికి దూరంగా ఉంటున్న పరిస్థితి ఏంటో మీకు తెలుసు. మనం అనుకుంటున్నాము దేవుడికి ఏమీ తెలీదు, ఏది రికార్డు కాదు, దేవుడు మనం ఏం చేస్తున్నా దేవుడికి తెలియదు అనుకోండి. నువ్వు వేసిన ప్రతి ఒక్క అడుగు, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట, నువ్వు చూసిన ప్రతి ఒక్క చూపు, నీ మనసులో వచ్చిన ప్రతి ఒక్క ఆలోచన దేవుడు రిజిస్టర్లో రికార్డ్ అవుతుంది. దేవుని మన పేరు రిజిస్టర్ అవ్వాలి, అన్ని పేర్లు అక్కడ ఉంటాయి, కానీ రిజిస్టర్డ్ నేమ్స్, రక్షింపబడిన వాడికి రిజిస్టర్డ్ నేమ్, అదే రక్షణ. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే ఏంటంటే, యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యేసుక్రీస్తు ప్రభువే నా నిజమైన దేవుడు,
ఆయన నా రక్షకుడు, ఆయన నా జీవితాన్ని అంతటా ఆయన చేతిలో పెట్టేస్తున్నాను, ఆయన నన్ను నడిపిస్తాడు ఆయన ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందుతావో నువ్వు రక్షింపబడిన వాడివి. నీ పేరు రిజిస్టర్ అవుతుంది. నీ పేరు నీవన్నీ చేయలేదనుకోండి, నీ పాపాలు ఒప్పుకొని నీ దేవుడిని నిజమైన యేసుక్రీస్తు ప్రభుని నిజమైన రక్షకుడుగా దేవుడిగా అంగీకరించలేదంటే నువ్వు నీ పేరు రిజిస్టర్ కాదు. పేరు ఉంటుంది కానీ రిజిస్టర్ కాదు. రిజిస్టర్డ్ కావాలంటే యూ హ్యావ్ టు ఓబే గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించి ఈ యొక్క వలలో నుంచి, ఈ యొక్క నెట్లోంచి నువ్వు బయటపడాలి అంటే దేవుడే దిక్కు. ఉండండి, మీరు వాడండి, నెట్లు వాడండి, అన్నీ వాడండి, కానీ అందులో ఇరుక్కోకండి. నెట్ వేస్తాడు, చూస్తాం, అంతవరకే మన పని. దాంట్లోకి వెళ్ళకండి, నెట్ దగ్గరికి వెళ్ళకండి. నెట్ ఏదంటే మనకి అవసరమైన వరకే ఆ నెట్ని వాడాలి. నెట్ ఏ విధంగా వాడతాం? దోమలు కుట్టకుండా వాడతాం, అంతవరకే మన పని. నెట్లోకి వెళ్ళి కూర్చుంటాం కాదు, నెట్ మన మీద అట్లా చుట్టూ మన నెట్ ఉండాలి, అప్పుడు దోమలు కొట్టుకుంటాం. అలాగా నెట్ని అలా వాడుకోవాలి తప్ప నెట్లో ఇరుక్కుపోయేటట్టుగా వాడుకోకండి. నెట్లో ఇరుక్కుపోవడం ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్, అంటే ఎక్కువ సమయాన్ని నువ్వు నీ టైంని అంతటిని, నీ యొక్క సమయాన్ని అంతటిని నెట్లు అంటే ఈ యొక్క సెల్ ఫోన్స్ తోటి నీ లైఫ్ని ఎక్కువగా గడుపుతున్నావు అనుకోండి, దట్ ఈజ్ కాల్డ్ యు ఆర్ స్ట్రక్డ్ ఇన్ ద నెట్ అండ్ వెబ్. సాలిపురుగు ఒక ఈ స్పైడర్కి 2 ముళ్ళు ఉంటాయి. ఒక ముళ్ళుతోటి గుచ్చుతుంది పురుగుని, ఆ ఇన్సెక్ట్ని గుచ్చి దాంట్లో ఒక జ్యూస్ ఉంటుంది, ఆ జ్యూస్ని పంపిస్తుంది. ఆ జ్యూస్ని పంపిస్తే లోపల ఉన్న ఇంటెస్టైన్స్ అన్నీ కరిగిపోతాయి. ఆ ఇంటెస్టైన్ ఆ లోపల ఉన్న అవయవాలన్నీ కరిగిపోయినాక ఒక జ్యూస్, మంచి చిక్కటి జ్యూస్లా తయారవుతుంది. ఇప్పుడు రెండో పైపుని పంపించి ఆ జ్యూస్ అంతటిని పీల్చేస్తుంది. ఆ ఇన్సెక్ట్లాగా ఉంటుంది, లోపల ఏమి ఉండదు. ఎప్పుడన్నా పెద్ద గాలి కానీ వర్షం వచ్చినప్పుడు అది కింద రాలిపోతుంది. ఆ పైన ఉన్న కవర్ చిన్న పొడిలాగా రాలిపోతుంది. దట్ ఈజ్ స్పైడర్స్ స్పెషాలిటీ. సేమ్ సైతాన్ కూడా అంతే. నువ్వు మంచిగా కనబడతావు, నీలో గుజ్జు అంటే నీలో ఉన్న సమస్త ఇంటెస్టైన్స్ అన్నీ దాని చేతులు ఉంటుంది. రోజుకోటి ఏదో ఒకటి క్రియేట్ చేసి నాశనం చేయాలి. లాస్ట్ మూమెంట్లో దాన్ని గ్రహించి నువ్వు బయటకు వద్దామన్నా కూడా కుదరదు. ఎందుకంటే దేవుడు సామెతల గ్రంథంలో చెప్తాడు, దేవుడు పిలిచినప్పుడు మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి పైకి పిలిచినా కింద ఉన్నప్పుడు దేవుడు పిలుస్తాడు. ఫస్ట్ మనం బ్రతికున్నప్పుడు రారా నా దగ్గర రా, నన్ను అంగీకరించు, నన్ను ఫాలోగా, నన్ను దేవుడిగా అంగీకరించు, నీకు సమస్తమని ఇచ్చేస్తానని ఎప్పుడైతే చెప్పినప్పుడు నువ్వు దగ్గరికి వచ్చి ప్రభువా నువ్వు అన్నీ ఇస్తానన్న కాబట్టి నేను నిన్నే నమ్ముకొని నీ దగ్గరే ఉంటాను. దేవుని నుండి దూరం చేస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఏంటి చెప్పండి? మీ యొక్క వెంటనే మీకు ఐడియా వచ్చేసేయాలి. ఏంటంటే ఈ యొక్క సెల్ ఫోన్స్. నేను వరల్డ్ వైడ్ వెబ్ అన్నా కదా, ఇదే వెబ్. నేను రోడ్డు మీదకి ఎక్కినప్పటి నుంచి మళ్ళా పనులు ముగించుకొని ఇంటికి వచ్చే వరకు ప్రతి ఒక్కడు డ్రైవింగ్ చేస్తూ మెడలో పెట్టుకొని డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. అంత అవసరమైన ఇంపార్టెంట్. బిల్ గేట్స్ కూడా అంత బిజీగా ఉంటాడో లేదో కానీ ఫోన్ తోటి. నేను బిల్ గేట్స్ దగ్గర కూడా ఎప్పుడు అంతసేపు ఫోన్ చూడలే. అంత పెద్ద 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 మేధావుల దగ్గర కూడా అంతసేపు ఫోన్ చేతిలో ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ అట్ ప్రజెంట్ పిల్లల దగ్గర, ముఖ్యంగా టీనేజర్స్ 30 years బిలో, 30 years బిలో ఏంటి, వయసుకి దానికి సంబంధమే లేదు. ప్రతి ఒక్కడు, ముసలోడు లేడు, పడుసోడు లేడు, టీనేజర్ లేడు, అందరూ ఫోన్ మెడ కిందకే ఉంటుంది,
ప్రపంచాన్ని చూడరు, ఆకాశం ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు. అంత ఇంపార్టెంట్ విషయాలు ఏదో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మరి అది ఎవరితో మాట్లాడతారో, ఏం మాట్లాడతారో నాకైతే తెలియదు. అంత ఇంపార్టెన్స్ ఫోన్కి ఇచ్చేటటువంటి టైము, ఇంపార్టెన్సు దేవునికి ఇవ్వగలవా? చాలామంది పాస్టర్లు కానీ కీర్తన గ్రంథము 1వ అధ్యాయము, దివారాత్రులు యెహోవా యందు ఆనందించువాడు, ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. అంటే ధన్యత అంటే ఒక ఆశీర్వాదము. టు గెట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అంటే మంచి మనకి కలగాలి. మనకి మంచి అంటే ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యము, నెక్స్ట్ దీర్ఘాయుషు, శాంతి, సమాధానము, డబ్బు. ఇవి డబ్బుండి ఈ 4 లేదనుకోండి, శాంతి, సమాధానము, ఆరోగ్యం లేదనుకోండి, ఎంత డబ్బున్నా వేస్ట్. ఇవన్నిటినీ ఈ ధన్యతలు అంటే పరలోక రాజ్యము అన్నీ అయినాక పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ ధన్యతలన్నిటినీ మనం పొందాలి అంటే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అప్పుడు నీకు ఆ ధన్యతలన్నిటినీ పొందుకుంటాం. ఇది చేయకుండా మనం ఏం చేస్తామంటే మనకిష్టమైనప్పుడు, అంటే నేను కుర్రవాడిని, నేను ఎవరొస్తుడిని, నేను ఇలాగే చెయ్యాలి, ఇలా చేయకపోతే ఈడేంద్ర ముసలోడు పడుచోడు, ఇంత యంగ్మ్యాన్ అయ్యండి ఒక ముసలోలాగా బిహేవ్ చేస్తున్నాడు అని అందరూ నన్ను గేలి చేస్తారు, నన్ను క్రిటిసైజ్ చేస్తారు, నన్ను దూరంగా ఉంచుతారు అనేసి అనుకుంటూ ప్రతి ఓడు సెల్ ఫోన్లోనే, అంటే ఆ వెబ్లో ఉన్నారన్నమాట. ఎక్కువగా సెల్ ఫోన్ వాడుతున్న వారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే దే ఆర్ ఇన్ ద వెబ్, స్పైడర్స్ వెబ్. స్పైడర్ శాటన్ ఇస్ ఎ స్పైడర్ అనుకోండి. అది వేసిన వలలో మీరు చిక్కుకున్నారు అని మీరు గ్రహించాలి. అవసరమైనప్పుడు వాడండి, అవసరమైనప్పుడు సెల్ ఫోన్ వాడండి, అనవసరమైన సమయంలో దేవుని ధ్యానించండి. నేను 24 గంటలు మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని బైబిల్ పట్టుకోమని నేను చెప్పట్లే. దివారాత్రులు యేసుక్రీస్తుని మనము ధ్యానిస్తూ ఉండాలి. అది దేవునిలో ఉన్నవాడికే ఆ యొక్క జ్ఞానం కలుగుతుంది. అప్పుడే వాళ్ళు ధ్యానంలో ఉంటారు. నీతో మాట్లాడతారు, వాళ్ళు అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు, భోంచేస్తారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, బర్త్డే పార్టీస్కి వెళ్తారు, అన్నిటికి వెళ్తారు. కానీ వాళ్ళ దేవుడు ఏంటంటే వాళ్ళ దేవుడు ఎలాగ వాళ్ళలో మాట్లాడుతూ ఉంటాడంటే, దేవుడు వాడు అంటే ధ్యానిస్తున్నవాడు ఏ విధంగా డీల్ ఉంటుందంటే, నేను చేస్తున్నది కరెక్టా కాదా ప్రభువా, నేను చేస్తున్నది కరెక్టా కాదా ప్రభు, నేను అక్కడికి వెళ్తున్నాను కరెక్టా కాదా, నేను ఈ పార్టీకి వెళ్తున్నాను కరెక్టా కాదా, బర్త్డే పార్టీకి వెళ్తున్నాను కరెక్టా కాదా, అన్నిటినీ దేవునితో సంభాషిస్తూనే ఉంటాడు. ఒక సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ గ్రూపులో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆమె 24 గంటలు దేవుడి గురించి ధ్యానిస్తూ ఉంటుందట. ఆ విధంగా ఎప్పుడు ఆమె ఏమని ధ్యానిస్తుందంటే, ప్రభువా నేనంటే నీకు ఇష్టమా, నాలో తప్పులు ఉన్నాయి, అవి చూసి నాకు దూరం అయిపోతావా, నన్ను వదిలేస్తావా, నన్ను తిరస్కరిస్తావా అని భయపడుతూ ధ్యానిస్తూనే ఉంటుందట. తండ్రి నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకో, నన్ను ఆదరించు, నా పనుల్లో సహాయం చేయి, ఇదిగో నేను ఈ పనికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, నీకు సాయం చేయి. అది ధ్యానించడం అంటే. ధ్యానించడం అంటే 24 గంటలు స్కూల్ మానేసి లేదా ఉద్యోగాలు మానేసి బైబిల్ పట్టుకొని తిరగమని కాదు. దేవుని వాక్యం చదవాలి, ప్రొద్దున్న
దాని గురించి ఆలోచిస్తూ, దేవా నీకు నాకు ఎటువంటి డీలింగ్ ఉంది, మన ఇద్దరికి మంచి డీల్స్ ఉన్నాయా లేదా, నీకు నాకు మధ్యన మంచి సంబంధం ఉందా లేదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నన్ను చూస్తున్నావా లేదా, నన్ను గుర్తులో పెట్టుకున్నావా లేదా అని అనుకోవాలి. ఇది ధ్యానించడం అంటే. ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఒక ప్రియురాలు గురించి ఏ విధంగా ఆలోచిస్తాడో, ఒక ప్రియుడు గురించి ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది, అది మీకు తెలుసు. లవ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, అది నాకు తెలియదు. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే, వాడు ఏమనుకుంటున్నాడో, నా గురించి ఆలోచిస్తున్నాడేమో, నా గురించి ఎదురు చూస్తున్నాడేమో అని వాళ్ళు ఫీలింగ్లో తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. ఇది ఇంట్లో కూడా అలాగే ఉంటారు, గమ్మన కూర్చుంటారు. ఏంద్రా అంటే లవ్ అఫైర్ అన్నమాట. అది వాళ్ళు ప్రియురాలు గురించి ధ్యానిస్తాడు, ప్రియుడి గురించి ధ్యానిస్తుంది, కానీ దేవుడి గురించి వాళ్ళు ధ్యానించరు. ధ్యానించడం అంటే ఎప్పుడు వాడే జ్ఞాపకం ఉంటాడు అన్నమాట. అలాగే యేసుప్రభును కూడా మనము ఎప్పుడు జ్ఞాపకం, ఎప్పుడు 24 hours 365 days we have to think about ourselves with God. మన గురించి మనం ఆలోచిస్తూ దేవునితో మనం మాట్లాడుతూ జీవిస్తూ ఉండాలి. అదే ధ్యానం అంటే. ఈ ధ్యానించకుండా సైతాన్ ఏం చేస్తుంది, మిమ్మల్ని దూరంగా రావుతుంది. అది నిజమా కాదు, అది పెద్దోళ్ళకి, నీకు కాదులే. ముసలోళ్ళకి ఆ ధ్యానాలు ముసలోళ్ళకి. ఏదో ఒక రిటైర్డ్ అయినాక ఒక మూల కూర్చొని ప్రభువా అనుకొని కూర్చోవడం, అది వాళ్ళ జ్ఞానం. అది మనకి సంబంధం కాదులే, నీవు సెల్ ఫోన్ పట్టుకొని తిరుగు అనేసి ఆ వెబ్లోనే నేను తిప్పుతూ ఉంటుంది. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, సాలెపురుగు ఒక్కసారి వెబ్బలో పడ్డ ఆ ఇరుక్కుపోయిన పురుగుని వెంటనే చంపేది. అది చాలాసేపు అది అలాగే పెడుతుంది. కరెక్ట్గా ఏం చేస్తుందంటే అది తప్పించుకునేటటువంటి ఏదన్నా ప్లాన్ చేసి తప్పించుకునే సమయానికి అది సాలెపురుగు, ఆ స్పైడరు ఆ పురుగు దగ్గరికి వెళ్తుంది. పురుగు దగ్గరికి వెళ్ళి పురుగుని చుట్టేస్తుంది, ఒక బంధకం వేసేస్తుంది. ఆ వెబ్బతోటి, ఆ దారాలతోటి చుట్టి పెట్టేసి అక్కడే ఉంచుతుంది. ఇంకా ఓనియదు అది. ఇంకా అప్పుడు గ్రహిస్తుంది పురుగు ఏమని, నేను ఈ వలలో పడ్డా, ఇదేదో బాగుందని వచ్చాను, వాలాను, ఇరక్కపోయినా అని అప్పుడు పురుగు ఆలోచిస్తుంది. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అని తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ కుదరదు. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాము. ఆడము హవ్వ దగ్గరికి వచ్చి సైతాను ఇది నిజమా అనగానే ఆలోచించి ఎన్ని రోజులు ఆలోచించిందో నాకు తెలియదు, కానీ వాళ్ళ సైతానికి హవ్వకి మధ్యన డిస్కషన్ ఎంతసేపు అవుతుందో నాకు తెలియదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఎన్నో రోజులు పట్టి ఉండొచ్చు. వెంటనే ఒప్పుకోలే, అయ్యింది. లాస్ట్కి ఆ సైతాన్ యొక్క సీన్ అంటే జరగబోతున్నది అన్నిటినీ చూపించేసరికి చాలా అట్రాక్ట్ అయిపోయి ఊరికే పడిపోలే. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లో ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తున్నారో అదేవిధంగా సైతాన్ కూడా చూపించింది. ఆ యొక్క సుఖము, సౌభాగ్యము, భోగభాగ్యాలు, సుఖము, సంతోషము, ఆనందాలు టెంపరీ అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. సైతాన్ అడ్వర్టైజ్మెంట్లన్నీ అలాగే ఉంటాయి, అన్నీ సుఖంగా ఉంటాయి. థామస్ పాస్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకడు పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నట్ట దూతలు. ఆడు మంచోడు, మంచి భక్తుడు, వెళ్తుంటే మధ్యదారిలో అద్భుతమైన, పరలోకాన్ని మించిన అద్భుతాలు, అద్భుతమైన సీను ఒకటి కనబడ్డదట దారిలో. దూతతో అన్నాడట, ఏంటిదంటే నరకం అన్నాడు. నరకం అంటే ఎంత బాగుందనంటే, లేదు అది ముందు అలా కూడా తర్వాత భయంకరంగా ఉంటుంది. లేదా నేను ఒక్కసారి చూసిరా, లోపలికి ఎక్కువ దూరంగా పోవద్దు అంటాడు. ఎక్కడి నుంచో చూసేసి త్వరగా వచ్చేసి అంటాడు. సరే మనోడు లోపలికి వెళ్తే బాగానే ఉందంట. సూపర్ భలే ఉంది, ఎంత
ఆ కళ్ళుని మిరుమిట్లు కొలిపించేటటువంటి ఈ యొక్క అద్భుతాన్ని చూస్తుంటే చాలా బాగుందనేసి ఇంకా లోపలికి వెళ్తుంటే మెల్లగా భయంకరమైన దయ్యాలు, సాతానికి సంబంధించిన దూతలు, అగ్ని గుండం అన్నీ కనబడేసరికి బాబోయని పరిగెట్టి వెనక్కి వచ్చిందంట. అంటే ఇప్పుడు సైతాన్ కూడా అదే పని చేస్తుంది. మంచి సెల్ ఫోన్స్, యాపిల్, మరి అందులో ఏముంటుందో మనకు తెలియదు కానీ యాపిల్, జాన్ వెస్లీ గారు, పాల్ ఎమ్మాన్యుయల్ గారు, ఇక చాలామంది మంచి మంచి స్పీకర్సు, అభినయ దర్శన్, అజయ్ బాబు, వీళ్ళందరూ మంచి మంచి స్పీకర్స్ చెప్తూ ఉంటారు. యాపిల్ ఫోన్ వెనకని యాపిల్ కొరికేసి ఉంటుంది. అదేంటంటే హవ్వకి సంబంధించిన ఒక ఎగ్జాంపులరీ సింబల్ అన్నమాట. ఒక లోగో, యాపిల్ లోగో పెట్టుకున్నాడు యాపిల్ కంపెనీ వాడు. యాపిల్ అని పేరు కూడా అందుకే పెట్టినాడు. ఇవన్నీ బిబిలికల్ పేర్లన్నీ, బిబిలికల్ అకార్డింగ్ టు బైబిల్, దేని వాక్యాన్ని ఆవరించే పేర్లన్నీ పెట్టారు. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఒక స్పైడర్ తయారు చేసినటువంటి ఒక స్పైడర్ యొక్క వెబ్, ఒక సాలెపురుగు చేసిన ఒక వల, నెట్ అంటే ఏంటి? వల అంటే చేపలు పట్టేటటువంటి నెట్ ఉంటుంది. దోమలు లోపలికి రాకుండా నెట్ ఉంటుంది. ఈ నెట్లన్నీ వల అంటే ఏదన్నా మనం పట్టాలంటే వల వేయాలి, పక్షులను పట్టాలంటే వల వేయాలి, చేపలను పట్టాలంటే వల వేయాలి, పులుల్ని పట్టాలంటే వల వేయాలి. ఈ వల అనేది చాలా డేంజర్. ఒక్కసారి వలలో పడ్డావా ఇంకంతే, ఎవరు అండర్ కంట్రోల్ ఆఫ్ ఎవరు ఎనిమి, నీ ఎనిమి వలలో పడిపోయినట్టే. ఇప్పుడు వేసేసింది వల సైతం, అందులో అందరం పడిపోయినాము, అందులోనే ఉన్నాము, దాని మీద ఆధారపడుతున్నాము. అది లేనిదే మనం ఇప్పుడు ఒక్కసారి కరెంటు పోయింది, ప్రపంచం అంతా కరెంటు ఒకసారి తీసేసి చూడండి, మనుషులు ఏ విధంగా విలవిల్లాడిపోతారో. ఫోన్లు లేక, కంప్యూటర్స్ లేక, సిస్టమ్ లేక, సర్వర్ డౌన్ అయిపోయి, ఈ నెట్లు ఏవి పనిచేయక, టీవీలు పనిచేయవు, నెట్లు పనిచేయవు, ఏది పనిచేయదు, మనిషి పిచ్చోడైపోతాడు. ఒక్క సెకండ్ లేదా కొన్ని నిమిషాలు, 1 అవర్ ప్రపంచం అంతా కరెంటు తీసేయాలి దేవుడు. తీసేసి ఒక్కసారి మానవుడిని చూస్తే కొట్టుకొని నాశనం అయిపోతారు, అంత పిచ్చోళ్ళు అయిపోతారు. ఆడ బిల్ గేట్ కానీ, ఎవరన్నా కానీ, వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ కానీ, మిలియనీర్ కానీ, ఎవడన కానీ కొట్టుకొని ఏమవుతుందో ఎవడికి అర్థం కాదు. కాబట్టి ఈ వలలో చిక్కుకున్నాము కాబట్టి మనము బయటికి రావాలి. ఆ వలలోంచి బయటికి తెప్పించేటటువంటి శక్తి, సామర్థ్యాలు దేవుడికే ఉంది. ఆనాడే అవ్వకి వలేసాడు, ఆ వలలో పడ్డదే. దేవుడు ఈ లోకాన్ని సృష్టించి మన చేతికిస్తే మనమేమో సైతాన్ చేతిలో పెట్టేసి అందులో ఇరక్కపోయి విలవిల కొట్టుకుంటూ మమ్మల్ని రక్షించేవాడు లేడా అని ఎదురు చూస్తూ ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఎదురు చూస్తున్నారు. రక్షించేవాడు ఉన్నాడు కానీ ఆ రక్షకుడు సరైన రక్షకుడని తెలుసుకోలేక రకరకాల ఆలోచనలు వాళ్ళ మనసులో పుట్టిన ఆలోచనలన్నింటినీ వాడు తయారు చేసుకుని అదే దేవుడు అనుకొని, అదే వాళ్ళు అనుకున్నదే దేవుడు, అదే దేవత అనుకొని దానికి పూజలు చేసి ఇష్టం వచ్చిన మార్గాల్లో తప్పిపోయి తిరుగుతున్నారు. తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతున్నారు. దేవుని ముందు అందరం గొర్రెలమే. తప్పిపోయి తిరుగుతున్న వారిని రక్షించడానికే ఈ లోకానికి దేవుడు వచ్చాడు. వెబ్, నెట్ గురించి చెప్పాను. నెట్లో ఇంటర్నెట్, మళ్ళీ ఇంటర్నెట్ అంటే ఇంట్లో పెట్టుకుంటే ఇంటర్నల్ నెట్ అన్నమాట. మనం ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం.
డబ్బులు నెల నెలకి 800 కడతారో 500 కడతారో నాకైతే తెలియదు, కానీ నేనైతే 750 రూపాయలు కడుతున్నాను నెలకి నెట్. కానీ నెట్ని నేను ఫాలోగా గూగుల్ సెర్చ్ చాలా డేంజర్, ఎక్కడికి తీసుకెళ్తుంది అదే తెలియదు అన్నాడు. ఒక భక్తుడు అన్నాడు, గూగుల్ సెర్చ్ పెట్టుకొని వెళ్ళిండంట, ఎక్కడ ఊరు వెళ్తామంటే అది తీసుకెళ్ళి ఏదో అడవిలో పడేసిందంట వాడిని. అట్లా మనల్ని నువ్వు దేవుణ్ణి నమ్ముకోకుండా గూగుల్ని నమ్ముకొని, నీ చేతిలో ఉన్న నెట్లను నమ్ముకొని, మ్యాప్లను నమ్ముకొని జీవిస్తే లాస్ట్కి గమ్యము భయంకరమైన నరకం. కాబట్టి నువ్వు నెట్లో ఉన్నా పర్లేదు, వలలో ఉన్నా పర్లేదు, నీ జీవితాన్ని దేవుడికి చెప్పేస్తే, నీ లైఫ్ని దేవుడికి ఇచ్చేస్తే, నీ జీవితాన్ని దేవుడికి ఇచ్చేస్తే, నిన్ను నీవే దేవునికి సమర్పించుకొని కంట్రోల్ మీ లార్డ్ జీసస్ అని నువ్వు ఎప్పుడైతే మొర్ర పెట్టుకుంటావో దేవుడు నిన్ను ఆ యొక్క భయంకరమైన వలలో నుండి నిన్ను రక్షిస్తాడు. ఇదే రక్షణ అంటే ఏంటి? ఇదే దేవుడి నుంచి దూరంగా చేయడానికి సైతాను వేసిన అనేక ట్రిక్స్ అన్నమాట. అనేక ట్రిక్స్. యేసు ప్రభు ఈ లోకానికి రాకుండా ఎన్నో ట్రిక్స్ చేసింది. ఒక పెళ్లి కాని అమ్మాయి మరియమ్మ, ప్రదానం చేయబడిన మరియమ్మకి గర్భం ధరించడం వల్ల ఎన్నో భయంకరమైన 9 నెలలు, ఎన్ని రకాలు, 30 × 9 అంటే 27, 270 రోజులు. మరి ఏ విధంగా ఆమె బాధలు అనుభవించిందో 770 రోజులు, 270 రోజులు ఏ విధంగా బాధ అనుభవించిందో మనకు తెలియదు. అదే ఈ రోజుల్లో అలా ధరిస్తే చంపేసేవారు, లేదా చచ్చేటట్టు వాటిని చచ్చేటట్టు చేస్తారు. అక్కడ అంటే దేవుడు పుట్టుకాడి నుంచి శిలువ మరణం పొంది 3వ దినమున పునరుద్ధానమై ఆయన పరిశుద్ధ శరీరముతోటి ఆయన లెగిసి పరలోకానికి వెళ్ళడము సైతానికి ఇష్టం లేని పని. దాని నుండి దూరంగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. మత్తయి సువార్త 4వ మొదటి నుండి 7-8 వచనాలు చదువుకోండి. నువ్వు దేవుడు అయితే ఇది చేసుకొని తిను, అవి చేసుకొని తిను అనేస్తుంది. ఎందుకు చేసుకొని తినలేదంటే దేవుడు సైతాన్ మాట ఎందుకు వింటాడండి? సైతాన్ చెప్పినట్టు దేవుడు చేయడు. ఆయన చెప్పింది కరెక్టే, మంచిదే, తప్పేమీ లేదు. నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసేసుకుని తినేసి అందులో తప్పేముందా? తప్పు ఏంటంటే దేవుడు సైతాన్ చెప్పినట్టు చేయడు. దేవుడు చెప్పినట్టు సైతాన్ చేయాలి. దేవుని ఆజ్ఞకి సైతాన్ లొంగాల, అంగీకరించాలా, లోబడి జీవించాలి, అంతే తప్ప మనము దేవుడికి చెప్పడం కాదు. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు, దేవుడికి చెప్పేటోళ్ళు అయిపోయినారు. ఏంటంటే ఇది రైటు, అది మనం ఎవరో చెప్పడానికి. దేవుని బిబ్లికల్గా పోండి. దేవుని వాక్యం ద్వారా మీరు ఏది చెడ్డది ఏది మంచిదో చెప్పండి, అంతేగాని మన సొంతంగా ఏది చెప్పకూడదు. అన్నీ వాక్యం ద్వారానే సైతాన్ మాట్లాడతాడు. అది కరెక్టో కాదో దేవుని దగ్గరికి వచ్చి అవ్వ చేసిన చిన్న తప్పు ఏంటంటే ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను రోజు సైతాను లూసిఫర్ వచ్చి నన్ను ఇలాగా వేధిస్తున్నాడు, ఆ పండు తిని ఏం కాదంటున్నాడు, ఏంటి మరి తినేయమంటావా అని అడుగుంటే బాగుండేదేమో. దేవుడు ఒక సజెషన్ ఇచ్చేవాడు, వద్దు తినకు, నీకేమైనా చెప్పు, నీకు ఏమని చెప్పాడో చెప్పు అని ఒక డిస్కషన్ అయ్యి, ఒక కమిటీ మీటింగ్ లాగా అయ్యి డిస్కషన్ అయ్యి డెసిషన్ తీసుకునేవాడు కదా. ఆడమ్ అండ్ ఈవ్ తోటి ఎవ్రీ ఈవినింగ్ ప్రతి సాయంత్రం సంధ్య వేళలో దేవుడు వీళ్ళ దగ్గరికి, ఆడమ్ అండ్ ఈవ్ దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. అటువంటిప్పుడు ప్రభువు నన్ను ఇలా శోధిస్తుంది, ఏం చేయమంటావు అని అడుగుంటే ఎంత బాగుండేది. అడగలే, దాచిపెట్టుకున్నా, సీక్రెట్. కాబట్టి మనల్ని ఈ యొక్క సాతాను యొక్క కబ్జాలోంచి, ఇంటర్నెట్ వెబ్లోంచి
ఇరక్కపోయిన మనం పాపపు జీవితం నుంచి మనం బయటికి రావాలి. చాలామంది ఇంకా దేవుడికి దూరం అయిపోతున్నాడు. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని దేవుడికి దూరంగా ఉంటాడు. ఇంకా దూరం అయిపోయి లాస్ట్కి సూసైడ్ దగ్గరికి పోతారు. ఏం చేయాలో తెలియక అందరు గేమ్స్ ఆడతారా, లేదా చూడకుండా బొమ్మలు చూస్తారా, లేదా అందులో ఉన్న చాట్ అదేదో రకరకాల మనిషిని బుర్రంతా దాన్ని ఏమంటారు మార్చేసేటటువంటి టిల్ట్ చేయడం అంటారు. తిరగా మరగా అంటే టిల్టింగ్ అంటే తిరగా మరగా చేసేసి యూజ్ బిఫోర్ షేక్ బిఫోర్ యూజ్ అని ఉంటుంది. ఏదన్నా మెడిసిన్ షేక్ చేసేసి తర్వాత యూజ్ చేయాలి. మన బ్రెయిన్ కూడా బాగా షేక్ చేసి ఆ తర్వాత సైతాను వాడుకుంటుంది. నీ మనసుని మంచిగా నీ బ్రెయిన్ని వాడుకుంటుంది. అప్పుడు నువ్వు కరెక్ట్గా సైతాను రూట్లో అటు ఇటు తప్పిపోకుండా చివరి వరకు వెళ్ళిపోతావు. లాస్ట్కి అయ్య బాబు ఇదేంది ఇలాగుంది, నేను మంచిగా బాగుంది అనుకున్నానే. అప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు, యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అయ్యా అప్పుడే చెప్పిన మాట వినుంటే బాగుండేదేమో, నేను ఇప్పుడు లాస్ట్ చివరికి ఇక్కడికి వచ్చి ఎరక్కపోయినా ఇందులో నన్ను బయటకు ఎవరు రప్పిస్తారని మొత్తుకుంటూ పాస్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెడతారు. వీడు మాత్రం వీళ్ళు మోకరించరు. అప్పుడే వెంటనే మోకరించి ప్రభు నన్ను కరుణించి క్షమించండి, వెంటనే నేను రక్షిస్తాడు. రక్షణ అంటే అదే. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పోయి సైతాన్ కబ్జాలో పడిపోయి నువ్వు తిరిగి తెలుసుకొని ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తావు నీ సొంత రక్షకుడుగా, అప్పుడు నిన్ను రక్షిస్తాడు. రకరకాల జబ్బులు రకరకాల రోగాలు రావడానికి అదే కారణం. దేవుళ్ళు ఉండరు. దేవుని నుండి ఏది రావు, జబ్బులు రావు, రోగాలు రావు. చిన్న జీతాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. 1000 రూపాయలను కూడా నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. డబ్బుకి సంబంధం లేదు. దేవుడిలో ఉంటే సమస్తము సాధ్యమని ఎన్నో పాటలు, సమస్తము సాధ్యమే అనేసి పాట పాడతాం. అంతే, పాట పాడి పక్కకి వెళ్ళి మన సొంత మనసుకు అక్కడ వరకే దేవుడు అంటారు. ఏమనంటే అది అక్కడ వరకేనండి. నిజ జీవితంలో సంపాదించకుండా ఎవరు బతుకుతాము. కాబట్టి ఇలా లోకరీతే కొన్ని వెళ్ళిపోవాలి. డోంట్ గో యాజ్ యు లైక్ విత్ లోకరీత్యా. నీ లోక సంబంధాన్ని, లోకాన్ని పట్టుకొని నువ్వు ఏలాడితే లాభం లేదు. ఎప్పుడు పడిపోతావో మనకే తెలియదు. దేవుని పట్టుకో, నువ్వు ఎక్కడ పడిపోయినా కూడా లేపుతాడు. ఆరోగ్యము దేవుడిలో ఉంటే మొట్టమొదట మనకు వచ్చేది ఏంటంటే ఆరోగ్యము, బలము, శక్తి, సామర్థ్యము, శాంతి, సమాధానము, దీర్ఘాయుషు, సంతోషము, జీవితాన్ని ఏ విధంగా నడిపించాలి అనేటటువంటి ఒక అద్భుతమైన జ్ఞానము, జీవితాన్ని ఏ విధంగా లీడ్ చేయాలి, ఏ విధంగా పిల్లల్ని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా కుటుంబంతో ఉండాలి, కుటుంబాన్ని ఏ విధంగా కట్టాలి అనేటటువంటి మంచి మంచి జ్ఞానవంతమైన ఆలోచనలు దేవుడు మన మనసులో, మన బ్రెయిన్లో పెడతాడు. కాబట్టి మనందరము ఎందులో ఇరక్కపోయినామో, వెబ్లోని, ఇంటర్నెట్లోని, వాళ్ళలోని పడున్నాము. వాటిని దూరంగా మనం బయటకు రావాలంటే దేవుడే మనల్ని కాపాడాలి. ఇంకా ముందు చూడండి, ఈ నెట్ లేకుండా, కంప్యూటర్స్ లేకుండా, ఏవి లేకుండా మనిషి ముందుకు అడుగు కూడా వేయలేనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. అప్పుడు కనిపెట్టినోడు కూడా దీన్ని ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఒక యాంటీ క్రైస్ట్కి సంబంధించిన ఒక ఇది దాన్ని ఏమంటారు ఐటమ్. కాబట్టి దీన్ని మనం ఫాలో అయ్యి అదే దేవుడిగా భావించేసి దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ. అదే బాగుంది అనుకుంటారు. ఎందుకంటే అంత ఈజీ అనమాట. మనకన్నిటికీ ఈజీ కావాలి, అన్నీ ఇన్స్టెంట్ కావాలి. కాబట్టి అవన్నీ ఇన్స్టెంట్ అన్నీ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం.
ఇవన్నీ కంప్యూటర్స్ ఇవన్నీ కనిపెట్టినవాడు లాస్ట్కి వాడే బాధపడతారు. అయ్యో అనవసరంగా ఇవన్నీ కనిపెట్టి నెత్తికి తెచ్చిపెట్టుకున్నామే అని బాధపడి అప్పుడు ఇంక దేవునిలోకి వెళ్దామన్నా కూడా కుదరదు. దేవుడు పిలుస్తాడు, రమ్మనుచున్నాడు, రారా బాబు, రారా నాయన, నా దగ్గర అన్నీ దొరుకుతాయి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ షల్ గివ్ అండ్ టు ఎవ్రీథింగ్ హీ విల్ గివ్. నా నీతిని రాజ్యాన్ని వెతకండి, సమస్తమే మీకు కలుగుతాయి, అన్నీ ఇచ్చేస్తానంటాడు. యోహాను సువార్త 15:7 నాలో మీరుండండి, నేను మీలో ఉంటాను, నా వాక్యం మీరు ధ్యానిస్తుండండి, ఏది అడిగితే అది ఇచ్చేస్తానంటాడు. ఏది అడుగుతుంది అంటే నీకు ఇష్టమైనది. దేవుడు సృష్టించినప్పుడు మనకిష్టమైనవన్నిటినీ సృష్టించి పెట్టేశాడు. నువ్వు కంప్యూటర్ చేసుకుంటావని దేవుడికి తెలుసు, నువ్వు సెల్ ఫోన్ చేసుకుంటావని తెలుసు, నువ్వు ఇంకా ఫ్యూచర్లో రాబోయే 5G, 6G, 8Gలో చేసుకున్న అన్నీ దేవుడికి తెలుసు. వాటికి సంబంధించినవన్నీ దేవుడు పెట్టేశాడు. ఏరోప్లేన్లు చేస్తావని తెలుసు, రాకెట్లు చేసుకుంటావని తెలుసు, శాటిలైట్లు చేసుకుంటావు, మిసైల్ చేసుకుంటావు, ఇవన్నీ తెలిసి దేవుడు నీకు వాటన్నింటినీ చేసి పెట్టాడు. ముందే తెలుసు కాబట్టి వాటిని ముందే మీకు చేసి పెట్టాడు. మీకు అవసరమైనవన్నీ చేసి పెట్టాడు. కాబట్టి మనం సొంతంగా చేసుకున్నది ఏమీ లేదు. దేవుడికి ముందే తెలుసు నీకు ఏది సుఖమో, ఏది నిన్ను సంతోషపెడుతుందో వాటన్నిటినీ దేవుడు చేసి పెట్టాడు. కానీ అవన్నీ పక్కకు పెట్టి ఈ సెల్ ఫోన్లు పట్టుకొని ఈ ఆర్టిఫిషియల్ సంబంధించిన అంటే మన సొంత తయారు చేసుకునే నోబడీ క్రియేటెడ్ ఎనీథింగ్. మనిషి ఎవడు కూడా ఏది క్రియేట్ చేయలే. దే నాట్ క్రియేటెడ్ ఎనీథింగ్, దే మ్యానుఫ్యాక్చర్డ్. అంటే మనిషి తయారు చేసుకున్న వస్తువు అంతే. దేవుడు తయారు చేసి పెట్టిన మనకు అవసరాల వస్తువులకు సంబంధించిన ఏవేవైతే తయారు చేసుకోవాలో వాటికి సంబంధించిన వస్తువులన్నిటిని రా మెటీరియల్ అంటారు. ఆ మెటీరియల్ అన్నిటిని, మినరల్స్ అన్నిటినీ మనకు సమకూర్చి పెడతారు. దాంట్లోంచి తీసుకొని మనం వీటన్నిటిని తయారు చేసుకున్నాం. అంతేగాని మనం కనిపెట్టింది. అందుకనే అవర్ ఫాదర్ విచ్ ఆర్ట్ ఇన్ హెవెన్ hallowed be thy name, thy kingdom come, thy will be done on the earth as it is in heaven. అంటే పరలోకమందు నెరవేరినట్లు భూమి మందును నెరవేరును కాక. అంటే ఫస్ట్ పరలోకంలో అన్నీ రికార్డెడ్. అని ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి అంగీకరిస్తావో దేవుడు నిన్ను జీవితాంతం వరకు ఏ ప్రాబ్లము, జబ్బులు, మన ముందే తిరుగుతాయి. జబ్బులు, రోగాలు, భయంకరమైన వేదన అన్నీ తిరుగుతాయి, కానీ మనల్ని ఏది తాకదు. ఒకవేళ తాకినా కూడా అవి ఏం చేయలేవు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, 1000 మంది పడదా, ఒక్కడు పడితేనే మనమే ఎదిరించలేము. 1000 మంది పడితే ఏమి ఎదిరిస్తాం? కానీ దేవునికి అది సాధ్యం. అంటే అంత భయంకరమైన ప్రాబ్లం ఉన్నా సరే, ప్రాణము పోనంతట ఉంటే ప్రాబ్లం నీ దగ్గరకు వచ్చినా సరే దేవుడు నేను తప్పక కాపాడుతాడు. ఎప్పుడు నువ్వు దేవుడు యొక్క వాక్యం విని దాన్ని అంగీకరించిన వెంటనే, దేవుడు వాక్యం విని యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు, నన్ను రక్షిస్తాడు, అన్నిట్లో రక్షిస్తాడు, నన్ను ఆదుకుంటాడు, నా జీవితం అంతటి ఆయనే లీడ్ చేస్తాడు, తప్పకుండా నాకు మంచి జరుగుతుందని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి యేసుక్రీస్తు ప్రభుని నిజమైన దేవుడిగా అంగీకరిస్తావో అప్పుడు ఇవన్నీ నీకు వచ్చేస్తుంది. నిన్ను ఏది తాకనీయడు దేవుడు. ఎందుకు? నువ్వు దేవుల్లో ఉన్నావు, దేవుని యందు విశ్వాసంలో ఉన్నావు కాబట్టి నేనేం తాగవు. ఒకవేళ ఈ జ్వరాలు, దగ్గులు, జబ్బులు వస్తాయి, కానీ క్రానిక్ డిసీజెస్ రాకుండా దేవుడు కాపాడుతాడు. చిన్న చిన్న జబ్బులు, దగ్గు, జలుబు, జ్వరాలు అది వేరే, అవి వచ్చిపోతాయి. కానీ క్రానిక్ డిసీజెస్ పోవు కదా. మందులు కూడా కొన్ని వాటికి మందులే లేవు. కాబట్టి ఇవేవి రాకుండా నిన్ను దేవుడు కాపాడుతాడు. రక్షకుడు అంటే అదే. రోగాలలో, జబ్బుల్లో, కష్టాలలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ప్రతి విషయంలో దేవుడు కాపాడుతాడు. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నావో వెంటనే అంగీకరించడం నేర్చుకో. అంతేగాని
వినేసి వెళ్ళిపోయి మనకు అవసరమైనప్పుడు దేవుడికి అడుగుదాంలే, అప్పటి వరకు ఎందుకులే ఇవన్నీ, ఫస్ట్ మనం ఎంజాయ్ చేయని, ఈ టీనేజ్ని ఎంజాయ్ చేయని, ఈ లైఫ్ని ఎంజాయ్ చేయని, ఎవరిని ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు వెళ్దాంలే అనేసి అనుకుంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభువులోకి రాగానే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వినగానే, ఆయన వాక్యం వినగానే నువ్వు అంగీకరిస్తేనే మొదటి నుండి చివరి వరకు నిన్ను దేవుడు కాపాడుతాడు. అంతేగాని అవసరానికి దేవుడిని వాడుకుంటే మాత్రం నీ ప్రార్థన విన్నాడు. యేసు ప్రభులోకి వచ్చేస్తే చాలామంది బోధకులు చెప్తారు, యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చేస్తే సుఖ సంతోషాలు డబ్బులు వచ్చేస్తాయి. ఏం రావు. యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చావంటే నీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. నీ ఆరోగ్యాన్ని కాదు, వేరే కష్టాలు ఉంటాయి. ఆరోగ్యం మాత్రం సూపర్ ఉంటుంది, బలం ఉంటుంది. వీటన్నిటిని ఎదుర్కొనే శక్తిని దేవుడిస్తాడు. దేవుడు నిన్ను కాపాడుకుంటూ ఆయన రెక్కల చాటున కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు అంగీకరించి దేవుని అవ్వను. కానీ అవసరానికి దేవుని మాత్రం వాడుకుంటే మాత్రం అవ్వదు. పనులుగా ఎన్ని ప్రార్థన చేసినా వేస్ట్. ఎందుకంటే నువ్వు పిలిచినప్పుడు నువ్వు రాలే, నీకు అవసరమైనప్పుడు దేవుడికి వెళ్తా. అంటే దేవుడు మనకేమైనా సర్వెంటా, పనివాడా? నీకు అవసరమైనప్పుడు రారా, అది ఇల్లు ఊడ్చేసిపో అంటే వాడు ఆయన దేవుడు సర్వెంట్ కాదుగా. దేవుడు మన తండ్రి, ఆయనకి మనకు లొంగి ఉండాల. మనల్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు, ఆయనకి లోబడి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నేను చూసుకుంటాడు, నిన్ను పోషిస్తాడు. అది రక్షణ అంటే. నిన్ను ప్రతి విషయంలో రక్షిస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో A to Z నిన్ను దేవుడు కాపాడుకుంటూ రక్షిస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క శక్తి, విశ్వాసం. అంతేగాని అవసరమైనప్పుడు దేవుడు లేడు పక్కకు పెట్టాడు, చాలా తప్పదు. ఇంకోటి ఏంటంటే మనం ప్రార్థన చేయకుండా పాస్టర్లకి రిక్వెస్ట్ లెటర్లు రాస్తాం, తప్పది. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మోకరించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నా దగ్గర రావాలా, నాతో మాట్లాడాలా, నాతో సంభాషించాలా, దూరంగా ఉంటే నేను నచ్చను అంటే మనం ఏం చేస్తాము? మనం మోకరించకుండా, మనం బైబిల్ చదవకుండా చర్చిలకు వెళ్ళి లేదా ఎక్కడికి వెళ్ళి ప్రేయర్ ఆయిల్ కొనుక్కొని, అవి కొనుక్కొని ఖర్చీపులు కొనుక్కొని నెత్తి మీద కొట్టుకొని ఇవన్నీ పనికి రావు, అవేవో పని చేయవు. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రభువా అని పిలిచి వెంటనే పరుగుతావు. రెడీగా ఉన్నాడు. నా బిడ్డ నన్ను పిలుస్తుందని, నా కొడుకు లేదా నా కుమారుడు, నా కుమార్తె నన్ను పిలుస్తున్నారు, నేను వెంటనే వెళ్ళాలి అని దేవుడు వెంటనే ఒక దూతను పంపించి నీకు సాయం చేస్తాడు. అది చేయకుండా మనం మోకరించకుండా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా, పాస్టర్ గారి ద్వారా, ఒక మధ్యవర్తి ద్వారా వెళ్ళి పంపిస్తాడు దేవుడు. ఆ ప్రార్థన వినడు. నువ్వు కావాలి దేవుడికి. పాస్టర్లు ఎలాగన్నా దేవుళ్ళు ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. కానీ మనం కూడా దేవుళ్ళు ఉంటేనే అప్పుడు పాస్టర్ గారు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి నిన్ను బాగు చేస్తాడు. అది రక్షణ. రక్షణ అనేది దేవుడిని రక్షకుడిని అంగీకరించాలంటే నువ్వే రక్షకుడివి. ప్రతి విషయంలో నన్ను రక్షిస్తావు. కరువులో నన్ను కాపాడి నాకు ఆహారం ఇచ్చి రక్షిస్తావు, ఆరోగ్యాన్ని ఇచ్చి రక్షిస్తావు, అనారోగ్యాలు రాకుండా నన్ను రక్షిస్తావు, ఆపదల్లో రక్షిస్తావు, ప్రాణాపాయకరంలో రక్షిస్తావు, ఆఫీసులో ఉన్న ప్రాబ్లమ్స్లను రక్షిస్తావు. ప్రతి విషయంలో రక్షించే దేవుడే రక్షకుడు. ప్రతి విషయంలో రక్షించే దేవుడే యేసుక్రీస్తు ప్రభు. నువ్వు నమ్మితే నమ్మండి, లేకపోతే అది మీ ఇష్టం. కానీ ఏదో సడన్గా ఒకసారి నమ్మకం వచ్చేసి వెంటనే వచ్చి ప్రభువా ఇన్నిసార్లు నేను నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతానంటే అది చాలా కష్టమైన పరిస్థితి. మొట్టమొదట ఫస్ట్ వాక్యం వినగానే నువ్వు యేసుప్రభు నమ్మితే అది అద్భుతంగా ఉంటుంది. లేదంటే నువ్వు నమ్మడానికి ట్రై చేస్తున్నావు అంటే సైతాన్ వచ్చి నిన్ను వాడుకుంటుంది, నమ్మకుండా నేను లాగుతుంది, నిన్ను నమ్మనీయదు. దేవుని వాక్యం వింటావు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నన్ను రక్షిస్తాడు, నరక
అగ్నికి గురి కాకుండా నన్ను కాపాడుతాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, వెంటనే నమ్ముతావో దేవుడు నిన్ను తప్పకుండా నేను ఆదుకుంటాడు. నువ్వు అప్పుడు సరే తర్వాత నమ్ముతాం, అప్పుడే ఎట్లా నమ్ముతాము? అసలు ఏంటో తెలవని, రీసెర్చ్ చేయని, దీని గురించి ఆలోచించని అనేసి నువ్వు అనుకున్నావా? సైతాన్ రెడీగా ఉంటాడు. మనం పిలవకుండా వచ్చేది సైతాన్. మనం పిలవకపోయినా సైతాన్ రెడీగా ఉండి నిన్ను ఆ యేసుక్రీస్తు ప్రభులోకి, ఆ రక్షణ భాగ్యంలోకి వెళ్ళకుండా నిన్ను లాగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇంకా ఇది ఇంతటితో ముగిస్తున్నాను. సమయం ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ దీని గురించి, రక్షణ గురించి మళ్ళీ మాట్లాడదాము. దీన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి త్వరగా మీరు విశ్వాసంలోకి రండి. బలవంతం ఏం లేదు. నమ్మడం అనేది అది మీ ఇష్టం. నమ్మకం అనేది మీలో పుట్టాలి అంతే తప్ప మేము చెప్తే వచ్చేది కాదు. ఎందుకంటే నమ్మండి, మనకు మంచి జరుగుతుంది. నమ్మండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు విశ్వాసంలోని కష్టాల, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి విషయంలో కాపాడుకుంటూ రక్షిస్తూ దీవించాలని, ఆయన కాపుదలు ఎప్పటికీ ఉండాలని నా యొక్క ప్రార్థన. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.